హలో అండి. మన బడ్జెట్‌లో మంచి బ్రైడల్ సెట్ అయితే చూపిస్తాను. సో, వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సింగిల్ హ్యాండ్‌కొచ్చేసి మనకి 5 బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. సో, మనకి 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 ఉంటాయి. 2 కట్ వచ్చేసి 1 బ్యాంగిల్ అయితే ఉంటదండి. సో, డిజైన్ అనేది చాలా ఈజీ ప్యాటర్న్‌లో అయితే చూపిస్తున్నాను. సో, డ్రెస్ కాంబినేషన్ అంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్, అలాగే బేబీ పింక్ అండ్ మెరూన్ అనమాట. ఆ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే కొంచెం యూనిక్‌గా థింక్ చేసి, ఈ డిజైన్ ఆల్రెడీ చూయించారా లేదా అనేది అయితే నాకు తెలీదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. సో, ఇవి వచ్చేసి మనము బోర్డర్‌లో వైట్ బ్యాంగిల్స్ వచ్చేటట్టుగా అయితే చేస్తున్నాను. సో, మొత్తం ప్యాటర్న్ అంతా కూడా చాలా ఈజీ ప్యాటర్న్ అండి. ఇక్కడ నేను యూజ్ చేసినవి వచ్చేసి 4x4 స్క్వేర్, అలాగే 3 mm రౌండ్ అనమాట. సో, మొత్తం ప్యాటర్న్ అంతా కూడా బ్యాంగిల్ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో అయితే చేయాలి. ఇక్కడ స్క్వేర్ అనేది మనము డైమండ్ షేప్లో అయితే పెట్టుకోవాలండి. స్ట్రైట్గా పెట్టుకోకుండా డైమండ్ షేప్లో పెట్టుకొని అటు ఇటు కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుంది, స్పేస్ అనేది వస్తుంది కదా. ఆ స్పేస్లో 3 mm రౌండ్ కుందన్స్ అయితే పెట్టుకోవాలి. సైడ్ బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో, మిడిల్ బ్యాంగిల్ మనం 2 కట్ అయితే తీసుకుంటామని చెప్పాను కదా. సో, పింక్ కలర్ అనేది ఓనీ అండి. సో, నేను ఇక్కడ డ్రెస్ చూపించట్లేదు, జస్ట్ చెప్తున్నాను. సో, ఓనీ అనేది లైట్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మన బ్యాంగిల్స్ అనేవి ఆ కలర్లో హైలైట్ చేస్తే డ్రెస్ అనేది మనకి లుక్ ఉంటుంది అనమాట. సో, అందుకని చెప్పేసి నేను ఇక్కడ బేబీ పింక్వి మ్యాట్ ఫినిష్లో డైమండ్ కుందన్స్ అయితే తీసుకొని ఇలా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే చేశానండి. సో, ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఈజీగా. నేను పెట్టింది 6 కుందన్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి 6 కుందన్స్ అయితే పడతాయి. సో, ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో 4 mm కంటే కూడా కొంచెం బిగ్ సైజ్లో ఉండేది పర్ల్ వైట్ రౌండ్ షేప్ది అయితే పెట్టుకున్నాను అనమాట. సో, ఇలాగా 2 ఫ్లవర్స్కి మధ్యలో గ్యాప్ అనేది వస్తుందండి. మనం 2 ఫ్లవర్స్ చేసుకున్న తర్వాత వాటి రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో ఇంకొక కుందన్ అయితే ఫిట్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి, ఆ రెండింటికి మధ్యలో ఫిట్ అయ్యేది మనకి డైమండ్ షేప్ కుందన్ అనేది ఫిట్ అవుతుంది కాబట్టి, సో సేమ్ కలర్లో ఉండేదే నేను సేమ్ డైమండ్ షేప్ది అక్కడైతే ఫిట్ చేశాను. సో, ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి 3D లుక్ రావడం కోసం పర్ల్ వైట్లోనే 6K ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో, ఇక్కడ మీరు చూస్తే మనకి లుక్ అయితే 3D లుక్ కనుక తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. కింద ఒక కలర్, పైన ఒక కలర్ యూజ్ చేస్తే మనకి 3D లుక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే విజిబిలిటీ అనేది ఉంటుంది. సో, ఇక్కడ నేను డైమండ్ షేప్ కింద పెట్టేసి పైనేమో 6K ఐ అనేది వేరే కలర్ అంటే పర్ల్ వైట్ కలర్లో అయితే చేస్తున్నాను అనమాట. సో, ఈ ప్యాటర్న్ ఇంతకుముందు చెప్పారో లేదో నాకైతే తెలీదు. బట్ నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను. మన ఛానల్లో ఎప్పుడు చెప్పలేదు. సో, మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ బ్యాంగిల్ అంతా కూడా మనం సేమ్ డిజైన్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే మనకి మిడిల్ బ్యాంగిల్ అనేది హైలైట్ చేసుకుంటే కంప్లీట్గా లుక్ అనేది మారిపోతుంది అనమాట. సో, సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఫుల్ డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ ప్యాటర్న్ కూడా చేస్తారు. అంటే సింగిల్ కుందన్స్ అయితే యూజ్ చేస్తారు. సో, నేను చెప్పాను కదా మెరూన్ కలర్లో ఉంటుంది. లంగా వచ్చేసి మెరూన్ కలర్, అలాగే ఓనీ వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో, ఓనీ మొత్తం మీద కూడా సిల్వర్ వర్క్ అయితే వస్తుందండి. సో, అందుకని వైట్ అయితే యూజ్ చేశాను. సో, ఫైనల్గా ఇదైతే బ్రైడల్ లుక్ కావాలి అనుకుంటే గ్లాస్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మిడిల్లో. సో, కంప్లీట్గా హ్యాండ్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా అయితే. ఈ సెట్కి నేను ఛార్జ్ చేసింది అయితే 499 రూపీస్ అండి. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.